హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి గంగాని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక స్పెషల్ వీడియో అనమాట. ఇది నిన్న జరిగిందండి. ఈరోజైతే అప్లోడ్ చేద్దామని చెప్పేసి వాయిస్ ఇస్తాం జరుగుతుందనమాట. వీడియో అయితే 2 పార్ట్లుగా వచ్చిందండి. మరి లెంత్ ఎక్కువైపోయిద్దని చెప్పేసి నేను 2 పార్ట్లుగా అయితే పెడుతున్నాను అనమాట. సో ఇదైతే ఫస్ట్ పార్ట్ అనమాట. సో విశేషం ఏంటంటే ఇక్కడ మా హడావుడు ఏంటంటే మా పెద్ద బాబు సోను బాబుది బర్త్డే అనమాట అండి. సో సర్ప్రైజ్గా వాడికి మిడ్ నైట్ వాడిని సర్ప్రైజ్ చేయాలని చెప్పేసి మేమైతే ఇక్కడ చాలా చాలా హడావుడిగా చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాం అనమాట. ఆ బెలూన్స్ అవి తెచ్చాము. మా పిల్లలు, మా మేనగోడళ్ళు వీళ్ళందరూ కలిసి సోను బాబుని సర్ప్రైజ్ చేయాలని చెప్పేసి అవన్నీ తీసుకొచ్చారనమాట. ఆ వీడియోలో కనిపిస్తున్న బాబు వచ్చేసి మా చెల్లి వాళ్ళ బాబు అనమాట. మన షార్ట్లో కూడా వాడు కనిపించి మాట్లాడటం జరిగింది, చూసే ఉంటారు మన సబ్స్క్రైబర్స్. సో తనేమో మా చెల్లి వాళ్ళ పాప అనమాట, ఇద్దరు అనమాట. సో వాళ్ళ హడావుడి అక్కడ మా అల్లరి అంతా మీతో షేర్ చేసుకోవాలి ఈ స్పెషల్ వీడియో అనేది తప్పకుండా. అందుకే నేను ఇంచి కూడా అంతా ఏది కూడా మిస్ అవ్వకుండా ప్రతి జరిగిన సన్నివేశాన్ని కూడా నేను వీడియో తీయడం జరిగిందండి. సో మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ స్పెషల్ వీడియోని తీయడం జరిగిందనమాట. సో మా హడావుడైతే జరుగుతుందనమాట. వాడికి సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పేసి అన్నీ తెప్పించేసి అన్నీ హడావుడి చేసి నైటు మేము ఆ రోజు పడుకునేపాటికి వాడికి సర్ప్రైజ్ ఇచ్చి పడుకునేపాటికి దాదాపు 3 అయిందనమాట. ఈ వీడియోలో కనిపిస్తున్నా నా మేనగోళ్ళు అనమాట ఇద్దరు. చక్కగా బెలూన్స్ అవి ఊది అవంతా డెకరేషన్ అయ్యేపాటికి దాదాపు దగ్గర వాడి బర్త్డేకి ఇంకొక సెకండ్ ఉందనంగా పూర్తి చేసామన్నమాట. గబగబా భోజనం చేసి వచ్చేసేసి ఇక ఇది మీతో కంపల్సరీగా షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియో తీయడం జరుగుతుందనమాట. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, చక్కగా ఫన్నీగా ఉంటుంది. మేము ఎలా చేసుకున్నాము, మేము ప్రతి ఇయర్ ఎలా చేసుకుంటాము ఏంటి అనేది ఈ యూట్యూబ్ ద్వారా మీకు కూడా తెలియాలి కదా అని చెప్పేసి నేను వీడియో తీశాను అనమాట. సో స్పెషల్ ఏంటంటే పెద్దబాబుది కొంచెం మా అంటే అమ్మ వాళ్ళకి, బాబాయ్ వాళ్ళకి, మా ఆడపడుచు వాళ్ళకి, చిన్న అత్తయ్య వాళ్ళకి పెట్టుకోవాలి భోజనం అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఇదైతే నైట్ అనమాట జరుగుతున్నాయి ప్రిపరేషన్స్ అన్నీ. ఇక భోజనం కూడా పెట్టుకుందాము, మళ్ళీ 10th క్లాస్ వాడు అని చెప్పేసి అనుకొని ఒక చిన్న ఆలోచన వచ్చిందనమాట నాకైతే మనసులో. సో ఇకైతే అన్ని హడావుడి జరుగుతున్నాయి, చూసారుగా టైం కూడా చూపిస్తున్నాము ఎంత అయింది ఏంటి అని చెప్పేసి అని. హడావుడైతే చక్కగా జరిగిపోతుంది, చాలా సంతోషం అండి. ఇటువంటి చిన్న మెమొరీసే గుర్తుండిపోతాయి అనమాట. ఇంక రేపు వాళ్ళు స్టడీస్ కోసం వెళ్ళిపోతారు కదండి, ఇక ఏం గుర్తుండవు, వాళ్ళు ఉండరు ఇంటికాడ. ఇట్లాంటి చిన్న మెమరీస్ ఉండాలి కంపల్సరీగా మన లైఫ్లో కూడా. మనం కూడా ఇలాంటివి ఎంజాయ్ చేయాలి, పిల్లలతో కలిసిన కొన్ని మెమరీస్ని మనం కూడా గుర్తుపెట్టుకోవాలి అనే ఉద్దేశంతో నేను అంటే ప్రతి ఇయర్ కంపల్సరీగా వాళ్ళ ఎంత కష్టం వచ్చినా సరే అండి, ఇంట్లో ఎంత ప్రాబ్లం ఉన్నా సరే కంపల్సరీగా వాళ్ళ బర్త్డే అనేది నేను సెలబ్రేట్ అయితే చేస్తానండి. అది ఎక్కువ హంగామా కానివ్వండి, తక్కువ అయినా సరే కానివ్వండి, ఏదైనా సరే మాత్రం కంపల్సరీగా బర్త్డే అనేది కంపల్సరీగా చేస్తాను. ఇద్దరిని కూడా డిసప్పాయింట్ అనేది చేయనండి అసలు. పెద్ద బాబుని కానీ చిన్న బాబుని కానీ కంపల్సరీగా చేస్తానన్నమాట. సో హడావుడన్నీ బాగా జరుగుతుందనమాట. మీరు ప్రతి సన్నివేశాన్ని కూడా నేను కంపల్సరీగా వీడియో తీయండి, ఎక్కడ వదలక మాకండమ్మా అని చెప్పేసి చెప్పానన్నమాట మా పిల్లలకి. సో జరుగుతుందండి ప్రిపరేషన్ అంతా. మా వాళ్ళకి వచ్చినట్టుగా చక్కగా డెకరేషన్ చేస్తున్నారనమాట. అన్నీ తీసుకొస్తాము పూపి మేము వాడికి సర్ప్రైజ్ ఇద్దాము అని చెప్పేసి అని మాను, కీర్తి, శైలు అందరూ ప్లాన్ చేశారనమాట. చేసి మరి చక్కగా మా కీర్తన తీసుకొచ్చిందనమాట అవన్నీ, ఆ బెలూన్స్, ఆ డెకరేషన్స్ చేసేవన్నీ కూడా తీసుకొచ్చిందనమాట. తినేమో మా చిన్న మేనగోళ్ళండి, చూసారా ఎలా చూస్తుందో. చాలా చాలా సంతోషం అనిపిస్తుందండి. నేనైతే చాలా సంతోషపడ్డాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇలా చేసుకోవడం అనేది కంపల్సరీగా ఉండాలండి. ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా ఖర్చుతో కూడిన పనే కాబట్టి ఇక మనం పిల్లలకి చేసే విషయంలో ఆలోచించకూడదు అనే మనస్తత్వం అనమాట నాది. వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో కూడా ఉంటానన్నమాట. నేను కంపల్సరీగా ఇంట్లో ఎన్ని బాధలున్నా సరే వాళ్ళ బర్త్డే అనేది మాత్రం నేను సెలబ్రేట్ చేయకుండా ఉండను అనమాట. ఆ విషయంలో నాకు బాగా మా వారు సర్ప్రైజ్ ఇస్తారనమాట. Come on. 1, 2
మీ అమ్మ వీడియో అమ్మ ఇప్పుడు బాగుంది, రోజు ఒక నైటీలో కనిపిస్తుంది మీ అమ్మ. అమ్మాయి ఒకసారి తప్పుండే విడిగా ఫోటోలు తెచ్చాను. ఏమవుతుంది సో వాడికి సర్ప్రైజ్ అయితే ఇచ్చామన్నమాట. సర్ప్రైజ్ చూసి కూడా వాడు కూడా చాలా సంతోషపడ్డాడు అనమాట. వాళ్ళ డాడీ చక్కగా చాక్లెట్లు అవి తెప్పించాడు, నేనేమో కేక్ తెప్పించానండి. తెప్పించి ఇక వాడికి సర్ప్రైజ్ ఇచ్చి ఇక వాడిని అయితే బయటికి తీసుకురావడం. ఇది తినండి, మీ బ్లెస్సింగ్స్ అనేవి మా పెద్ద అబ్బాయికి కంపల్సరీగా మీ బ్లెస్సింగ్స్ అనేవి కావాలండి. వాడు ఇప్పుడు 10th చదువుతున్నాడు అనమాట. ఒక చిన్న ఎమోషన్ అనమాట. రేపు 10th అయిపోయిన తర్వాత వాడు ఇక్కడ ఉంటాడో లేకపోతే చదువుకుంటాకి బయటికి వెళ్తాడా అనేది ఇంకా ఏం ఆలోచించలేదు, కానీ మేబీ పంపిస్తానేమో తెలియదు. అందుకనే ఇది ఒక చిన్న మెమొరీ లాగా ఉండాలని చెప్పేసి నేను కంపల్సరీగా చేయాల్సిందే అని చెప్పేసి అనే థాట్తో అయితే నేను ఉన్నానన్నమాట. సో కేక్ అయితే తెప్పించేసాను. ఆ సెలబ్రేట్ అంతా చేస్తూ ఉంటే వాడు అన్నాడు వచ్చి, మమ్మీ ఎందుకు మమ్మీ ఇవన్నీ అని చెప్పేసి అన్నాడు అనమాట. నేను అన్నాను అదేంటి నన్ను అట్లా అంటావు అని చెప్పేసి అని ఇక వాడిని తీసుకొచ్చి కేక్ అయితే కటింగ్ చేయించాము. వాళ్ళ డాడీ కూడా చాలా సంతోషపడ్డారు. అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారండి. మా మేనగోడలే కానీ అనునే కానీ ప్రతి వీడియోలో కనపడుతూనే ఉంటారుగా. అను కానీ మా మేనగోడలు కానీ చూస్తూనే ఉంటారు కదా, వాళ్ళ సపోర్టు చాలా అనమాట. అసలు ఆ రోజు ఆ నైటు అంతసేపు మెలకుగా ఉండి ఆ డెకరేషన్ అంతా చేసి వాడికి సర్ప్రైజ్ ఇచ్చి చాలా సేపు చాలా చాలా అలరిగా చాలా చాలా హంగామాగా జరిగిందనమాట. నాకైతే చాలా సంతోషం అనిపించింది. చాలా చాలా నిజంగా అండి, పిల్లలకి చేసుకునే విషయాల్లో ఎందుకో తెలియని సంతోషం వచ్చేస్తుంది అనమాట. చాలా సంతోషపడ్డాను నేను. వాళ్ళ డాడీ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ ఇయర్ వాడు ఇక్కడ ఉంటాడో లేకపోతే చదువు నిమిత్తం బయటకు వెళ్తాడో తెలియదు కదా, చేద్దామని చెప్పేసి అంటే వాళ్ళ డాడీ కూడా కాదు అనకుండా ఒప్పుకున్నారనమాట. అలా ఏమైనా చేస్తాను అని అన్నప్పుడు వాళ్ళ డాడీ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారండి. ఆ విషయంలో నిజంగా నేను చాలా అదృష్టవంతురాలని. ఎందుకంటే ఎందుకు ఇప్పుడు ఇది అనే మాట అనడనమాట. అంటే నేను చేస్తున్నాను అంటే దానికి కూడా నేను చాలా ఒక పని చేస్తున్నాను, నేను కూడా చాలా సార్లు ఆలోచిస్తాను. 100 సార్లు ఆలోచించి అది ఏంటి ఎంత అవుతుంది ఏంటి అని నేను అంతా చూసుకొని దాన్ని బట్టి నేను మొదలు పెడతాను అనమాట ఏదైనా సరే. పిల్లల విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉంటాను. చాలా చాలా ఆలోచిస్తానమాట. మనం ఇప్పుడు చేస్తున్నాము అంటే ఓకే చేస్తాము, అది ఎలా ఏంటి అనేది ఒక లిస్ట్ లాగా నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. ఇక పిల్లల విషయం అయితే ఆలోచించనండి. ఆ విషయంలో అయితే నేను అసలు ఎవరి మాట వినను అనమాట. ఎందుకు అంటే తల్లిని కాబట్టి వాళ్ళ సంతోషమే నాకు ముఖ్యం కాబట్టి నేను ఏదైనా సరే వాళ్ళ విషయంలో డెసిషన్ అనేది నేనే ఎక్కువగా తీసుకుంటాను. ఆ విషయంలో నేను ఆ విషయాన్ని కూడా నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఆ విషయంలో మా వారు కూడా నాకు చాలా సపోర్ట్గా ఉంటారు. సో మా హంగామా అయితే జరుగుతుందనమాట. ప్రిపరేషన్ అంతా జరిగిపోయింది. వాడు కేక్ అయితే కట్ చేశాడు. తిని మా చెల్లి పక్కన ఉన్నదేమో మా చిన్న మేనత్త అనమాట. మా మేనగోళ్ళు ఏమో స్ప్రే అనేది ఎంత ఏదో చేస్తున్నారు. నాకు అదైతే ఏం తెలియదండి అవన్నీ. తినేమో అను మీకు తెలిసే ఉండదు కదా, చాలా వీడియోలో చూశారు మన వీడియోలో. ఇక అందరూ కేకులు పెడుతున్నారనమాట వాడికి వచ్చి. చక్కగా వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అందరు చాలాసేపు వేడిపించారండి పాపం వాడిని. ఏంటి మమ్మీ ఇదంతా అని చెప్పేసి అంటున్నాడు వాడు. అదేంటి నాన్న అలా అంటావు అని చెప్పేసి అని, కోఆపరేటివ్గా ఉండు నాన్న అలా అని మాకు అని చెప్పేసి అంటే వాడికి కొంచెము ఇష్టం ఉండదు అనమాట ఇలాంటివి. ఇక నేను సంవత్సరానికి ఒక్కసారి జరుపుకునేది నాన్న, నువ్వు అలా ఫేస్ని చక్కగా హ్యాపీగా పెట్టుకొని ఉండు, నువ్వు అలా దిగులుగా ఇవన్నీ ఏంటి ఇప్పుడు అన్నట్టుగా ఉండు మాకు నాన్న అని వాడికి నచ్చ చెప్పి చక్కగా తీసుకొస్తే వాడు కూడా చక్కగా పార్టిసిపేట్ చేశాడనమాట. చాలా సంతోషం అనిపించింది. ఇక అందరండి ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా సపోర్ట్ చేశారండి. ఈ వీడియో అనేది నేను 2 పార్ట్స్గా పెడతానండి. ఒక్క దాంట్లో అయితే లెంత్ ఎక్కువైపోయిందని చెప్పేసి నేను పార్ట్ 1 పార్ట్ 2గా పెడదామని ఆలోచించి మా సంతోషాన్ని మా సంబరాన్ని మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నాం ఏంటి అనేది మీకు అందరికీ కూడా చూపించాలనే ఉద్దేశంతో నేను చిన్న క్లిప్ను కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క దాన్ని కూడా నేను వీడియోలో కలపడం జరిగిందనమాట. అందరూ కూడా వాడికి కేక్ రాసేస్తున్నారు బాగా.
చిన్న మేనగోళ్ళు అనమాట, అన్నయ్య వాళ్ళ చిన్న పాప. వాడికి వద్దు వద్దు అని చెప్పేసి అంటే బాగా రాసేస్తుంది. చాలా ఆనందం అనిపించిందండి. చాలా సంతోషపడ్డాను నేను. ఇసుమంటి చిన్న చిన్న ఆనందాలు నిజంగా మర్చిపోలేని మెమోరీస్ అనమాట ఇవి. ఎన్నో రోజుకి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు అన్నీ ఉంటానే ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు ఒక్కసారి మనసుని ప్రశాంతపరిచేస్తాయి అనమాట. సో వాళ్ళ డాడీ కూడా అప్పటిదాకా డ్యూటీకి వెళ్ళొచ్చారు. ఇవన్నీ చూసి చేపించావా అమ్మాయి అని చెప్పేసి అని అడిగి వారు కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారనమాట. చాలా సంతోషం వచ్చింది. ఇద్దరి పిల్లల విషయాల్లో కూడా మేము ఏది కూడా ఇద్దరికి తక్కువ చేయమండి. పిల్లల విషయం అనగానే నేను ఏదైనా సరే ఆలోచించనన్నమాట. తల్లి ప్రేమ అలా ఉంటుంది. తను మా చిన్నబాబు, తిని మా పెద్ద బాబు అండి. పెద్ద బాబు బర్త్డే అనమాట. కంపల్సరిగా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అండి, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ కూడా మా పెద్ద బాబుని బ్లెస్ చేయండి అండి. వాడు బాగా చదువుకోవాలి, పైకి రావాలి అని చెప్పేసి కంపల్సరిగా మీరు అందరూ బ్లెస్ చేయండి. వాడు చక్కగా ఉండాలి, ఆరోగ్యాలతో బాగుండాలి, చక్కగా చదువుకోవాలి అని చెప్పేసి మీరు అందరూ కూడా వాడిని బ్లెస్ చేయండి అండి కంపల్సరిగా. అందరం ఫోటోలు అయితే దిగుతున్నాము. నువ్వు రావేంటి మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు మా వాడు. మా వారు కొంచెం ఇక్కడ కామెడీ చేశారనమాట. ఇక మా చిన్నగా వాళ్ళు ఏదో సర్ప్రైజ్ అని చెప్పేసి అని బెలూన్స్లో వాటర్ పట్టి తీసుకొచ్చి మా పెద్దోడు తల మీద పగలు కొట్టేసింది. వాడే మమ్మీ మమ్మీ అని అరుస్తున్నాడు. ఇక వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా అయిందండి. దాదాపు 2 గంటలు 3 గంటల పాటు అస్సలు బాగా సరదాగా గడిచిపోయిందనమాట. నైట్ అంతా అసలు దాదాపు 3 or 4 అయిపోయిందండి మేము పడుకునే పాటికి. ఆ సెలబ్రేషన్స్ అన్నీ పూర్తి చేసుకొని వాళ్ళ ఆనందానికి చిన్న బాబు లోపల ఉంటే నువ్వు కూడా రా బయటికి అని చెప్పేసి మా చిన్న బాబు వెనగోళ్ళ బయటికి లాక్కొస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నారండి ఆ రోజు పిల్లలిద్దరూ అయితే. వాడు మా పెద్ద బాబు వచ్చి థ్యాంక్ యూ మమ్మీ బాగా చేసావు అంతా అని చెప్పేసి అని అంటున్నాడు. అదేంటి నాన్న చేసేదే మీకోసము అని చెప్పేసి అని నేను అంటం జరిగిందనమాట. ఐఆమ్ సో హ్యాపీ అండి. నిజంగా ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ప్రతి ఇయర్ చేసుకుంటాము, ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్గా చేశానమాట నేను. ఒకటండి, ప్రతి ఇయర్ అండి కంపల్సరీగా ఆ బర్త్డే అసలు ముందర సెలబ్రేట్ అనేది నెక్స్ట్ మార్నింగ్ టైము కంపల్సరీగా వాడి చిన్న బాబుకి కానీ పెద్ద బాబుకి కానీ ముందర మార్నింగే లేపేసేసి వాడికి తలస్నానం చేపించి కొత్త బట్టలు వేసి స్వీట్ అనేది కంపల్సరీగా ఇంట్లో చేసి పెడతాం ఆనవాయితీ అనమాట. నాకు వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి కూడా ఇదే అలవాటు అండి. చిన్న బాబుకి కానీ పెద్ద బాబుకి కానీ మార్నింగ్ లేపేసేసి శుభ్రంగా తలస్నానం చేయించి నా చేతులతో నేను చేయించుకొని వాళ్ళకి కొత్త బట్టలు వేసి ఆ స్వీట్ పెడతాం అనేది ఒక ఆనవాయితీ అనమాట. కంపల్సరీగా అది మాత్రం చేయకుండా అయితే ఉండనండి. ఎంత కష్టమైనా సరే, నాకు బాగున్నా బాగోకపోయినా సరే ఆ విషయాన్ని అయితే మర్చిపోను అసలు. ఇది గత 15 సంవత్సరాలు 16 సంవత్సరాల నుంచి ఇది ఇట్లా జరుగుతూ వస్తుందన్నమాట. నిజంగా ఆ దేవుడికి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలండి నేను. నా విషయంలో దేవుడు నిజంగా చాలా గొప్ప కార్యాలు చేశాడు. ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా నేను ఆ దేవుడికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో స్వీట్ అయితే చేశానండి. చిన్నబాబు పెద్ద బాబుని లేపేసేసి తలస్నానం కూడా చేయించేసాను. వాడైతే రెడీ అవుతున్నాడు. ఇక ఈ లోపల నేను వచ్చేసేసి ఇక్కడ స్వీట్ అయితే తయారు చేసేస్తున్నాను. సేమియా చేస్తాను, ఒక సంవత్సరం సేమియా చేస్తాను, ఒక సంవత్సరం సేమియా సగ్గుబియ్యం చేస్తాను. అలా చేసి కంపల్సరీగా నేను, వాళ్ళ డాడీ, వాళ్ళ తమ్ముడు బర్త్డే అయితే నేను, వాళ్ళ డాడీ, వాళ్ళ అన్నయ్య అట్లా వాడికి స్వీట్ పెట్టి చక్కగా స్కూల్కి పంపిస్తాం జరుగుతుందనమాట. ఇట్లా ఆనవాయితీగా వస్తుందనమాట అండి. ఇదే ఇలాగే ప్రతి సంవత్సరం కొనసాగాలని చెప్పేసి నేను ఆ దేవుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇక వాళ్ళ డాడీ కూడా లేచి బ్రష్ అది చేసేసుకొని వచ్చేసేసి స్వీట్ అయితే చేస్తాను. ఇక వాడికి ఈ స్వీట్ అయితే తినిపించేస్తున్నాం అనమాట. వాడికి తినిపించిన తర్వాత వాళ్ళ డాడీకి కూడా వాడు పెట్టాడు. ఇక తర్వాత వాళ్ళ తమ్ముడికి వాళ్ళకి అందరికి అట్లా అలవాటు అయిపోయింది అనమాట. మాకు ఆ అలవాటుని నేను మానుకోదలుచుకోలేదండి. నెక్స్ట్ ఇయర్ అనేది ఇక వాడు మరి ఇక్కడ ఉండడం అనేది ఇక అదంతా దేవుని చిత్తం అనమాట. ఇక సో రెడీ అయిపోయారు. స్కూల్కి టైం అయితే అయిపోతుంది మమ్మీ, వెళ్ళిపోవాలి మమ్మీ అని చెప్పేసి హడావుడి చేసి అంటే గబగబా ఆ స్వీట్ అనేది తీసుకొచ్చి వాడికి పెడతాం జరిగిందనమాట. వాళ్ళ డాడీ బాగా కామెడీ అయితే చేస్తున్నారు. మీతో షేర్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఇదండి ప్రతి సంవత్సరం జరిగే బర్త్డే సెలబ్రేషన్స్లో ఒక పార్ట్ అయితే కంపల్సరీగా మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. ఇది మాత్రం మర్చిపోము. కంపల్సరీగా అందరం కలిసి ఇట్లా స్వీట్ పెట్టి ఏ విషయంలోనూ కూడా నలుగురం
ఎన్ని బాధలన్నా ఉన్నాయండి, ఎన్ని కొంచెం ఇబ్బందిగా అన్నా ఉన్నాయి. నలుగురు ఒక్క మాట మీదే ఉంటాం అనమాట. ఇలా చేసుకోవాలి అనుకుంటున్నాము అంటే ఆయన కూడా అడ్డు చెప్పకుండా సరే ఓకే అని చెప్పేసి అంటారు. ఇక మా చిన్న మేనకోడలు వచ్చింది ఈ లోపల. తను కూడా వచ్చి వాడికి స్వీట్ అది తినిపించింది. వాడు కూడా తనకు తినిపించారనమాట. సో ఇలా జరిగిందనమాట అండి. నైటు మొదలైన మా సెలబ్రేషన్స్ రెండో రోజు నైట్ వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయన్నమాట. చాలా సంతోషం అనిపించింది. ఇక సాయంత్రం ఆ నైట్ సెలబ్రేషన్ అయిన తెల్లారి వాడికి స్వీట్ అది చేసి పెట్టి వాళ్ళ స్కూల్కి అది వెళ్ళిపోయారు. ఈ టైం వచ్చేసి ఇప్పుడు 3:00 అవుతుందన్నమాట. ఇక సాయంత్రానికి అమ్మ వాళ్ళకి బాబాయ్ వాళ్ళకి భోజనం చెప్పుకున్నాను కదండి. ఇక ఆ ప్రిపరేషన్స్ అయితే మొదలవుతుంది అనమాట. బిర్యానీ, చికెన్ కర్రీ, గోంగూర చట్నీ, పెరుగు చట్నీ, సాంబారు, స్వీట్‌కి కేక్ తెస్తాం కాబట్టి కేక్ అని చెప్పేసి అనుకున్నాము. స్వీట్ అయితే ఏం వద్దని చెప్పిందనమాట అమ్మ. సో, ప్రిపరేషన్స్ అయితే బయట జరుగుతున్నాయి అనమాట. ఇక ఈరోజు ఇంకా అంతా బయట నేచర్‌ని అంతా వీడియో తీయడం జరిగిందనమాట. మా వాళ్ళంతా కవర్ చేశారు. చాలా సంతోషం అండి. ఇలా అంటే ఒక్కొక్క సంవత్సరం పెట్టుకుంటాను, ఒక్కొక్క సంవత్సరం పెట్టుకోను అనమాట. ఇక ఎందుకంటే ఈ సంవత్సరం పెద్ద బాబు 10th, అది కాక ప్రేయర్ కూడా పెట్టుకోవట్లేదు. కనీసం భోజనం అన్న పెట్టుకుందాంలే అని చెప్పేసి ఇక స్టార్ట్ చేశానండి. ఇక వంటల పనులు అయితే బిగిన్ అవుతున్నాయి అనమాట. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తే మళ్ళీ బర్త్డే టైం అయిపోతుంది. మళ్ళీ వాడి కేక్ కటింగ్ ఉంది అని చెప్పేసి ఇక నేను కర్రీ అయితే రెడీ చేస్తున్నాను. చిన్న మేనగాళ్ళేమో ఉల్లిపాయలు అయితే కట్ చేస్తుంది అనమాట. అత్తయ్య వచ్చారు అప్పుడే. కర్రీకి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. అమ్మ, పిన్ని, వదిన ఇంకా రాలేదు. సరే ఈ లోపల కర్రీ అయినా రెడీ చేసేద్దాంలే అని చెప్పేసి ఇక కర్రీ అయితే వండుతుంది జరుగుతుందనమాట. ఒక 3 అయితే తెప్పించానండి. అంటే మేము ఒక 20 మెంబర్స్ అనమాట. ఇట్లా చేసుకొని ఫ్యామిలీస్ అందరికీ పెట్టుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టమండి. ప్రతి సంవత్సరము చేసుకోకపోయినా ఏదో ఒక సంవత్సరం మాత్రం కంపల్సరీగా చేసి మా బాబాయ్ వాళ్ళకి, అత్తమ్మ వాళ్ళకి, అలాగే ఇటు అమ్మ వాళ్ళకి కంపల్సరీగా భోజనం అయితే పెట్టుకుంటాను. పిల్లల బర్త్డేకి కంపల్సరీగా. ఇక అయితే ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయండి. వీడియో లెంత్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి నేను సెకండ్ పార్ట్ కూడా పెడతాను. నా మీద ప్రేమతో, నా మీద దయతో పెట్టిన 2 పార్ట్స్ని కూడా మీరు చూసి కంపల్సరీగా వీడియోని అనేది లైక్ చేస్తారని అనుకుంటున్నానండి. కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు ఇంకా ఇంకా రావాలని చాలా చాలా ఆశపడుతున్నాను. యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలండి. నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. అందుకు చాలా సంతోషపడుతున్నాను అనమాట. ఒక విషయం ఏంటంటే మీతో షేర్ చేసుకోవడము, ఈ ఆయిల్ డబ్బా గురించి ఒకటైతే చెప్తున్నానండి నేను మీకు. వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అంటే కొంచెము బయట వెదరు నాకు సహకరించలేదనమాట. అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుందనమాట. ఆయిల్ డబ్బా మనం 5 కేజీలు అని చెప్పి తీసుకొస్తాం కదండి. ఆయిల్ డబ్బా 5 కేజీలు రావట్లేదండి, 4 కేజీలన్నరే వస్తుందన్నమాట. సో మీరు అది తెలుసుకొని గ్రహించి అట్లా తెచ్చుకోమాకండి అని చెప్పి నేను చెప్పానన్నమాట. సో ఇక చికెన్ కర్రీకి అయితే రెడీ చేశానండి. ఇక స్టవ్ వెలిగించేసేసి, అంటే నేను పూర్తి వీడియో అనేది ఏం తీయలేదండి. ఒక్కొక్కటి ఏం వండుతున్నా ఏంటి అనేది వీడియో తీయడం జరిగిందనమాట. సో చికెన్ కర్రీకి అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇక చికెన్ కర్రీ వండేసేస్తే ఈ లోపల అమ్మ వాళ్ళు వస్తారుగా ఈ లోపల అని చెప్పేసి ఒక్కసారే కాకుండా ఒకటొకటిగా చేసేసుకుంటే పని అయిపోతుంది అని చెప్పి ఇక స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. చాలా సంతోషం అండి. కంపల్సరీగా పార్ట్ 2 కూడా వస్తుంది. పార్ట్ 1, పార్ట్ 2 కూడా మా పెద్దబాబు బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి ఏంటి అనేది మీరు చూసి మీకు నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి. లైక్స్ అనేవి అస్సలు చేయట్లేదండి, ప్లీజ్ అలా చేయకండి. లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియోని షేర్ కూడా చేయండి. మీకేమన్నా అనుకూలంగా లేదు, ఇది ఇట్లా కాదండి, ఇట్లా అయితే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటే కనుక మీరు కమెంట్ కూడా చేయండి కంపల్సరీగా. ఇక అయితే కర్రీలకు బిర్యానీ ఆకులు అని చెప్పేసి ఉంటాయండి. నేను మీకు చాలా వీడియోలో కూడా చెప్పాను, మా చిన్నత్త వాళ్ళ ఇంట్లో ఉండిద్దని చెప్పేసి. అంటే ఇక మా శైలు అను వెళ్ళి ఆ ఆకులు కోసుకొస్తాకైతే వెళ్ళారనమాట, కర్రీలో కావాలని చెప్పేసి అని. ఇక ఆ వీడియో కూడా అను కవర్ చేసిందనమాట. మా చిన్నత్తకి చెట్లు పెడతామంటే చాలా చాలా ఇష్టం అండి. బాగా పెడుతుందనమాట. గోంగూర చూసారా ఎంత పెద్ద చెట్టు అయిందో. ఇక మా చిన్న మేనగోళ్ళు అయితే అక్కడ బిర్యానీ ఆకులు అయితే కోస్తుందనమాట. ఇవి బిర్యానీ ఆకులు కూడా కాదండి, కానీ కర్రీస్లో వేస్తే మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది.
ఈ చెట్టు పేరేంటో నాకు తెలియదండి నాకు. మీకు తెలిస్తే కనుక కంపల్సరీగా కమెంట్ అయితే చేయండి. కానీ కర్రీస్లోకి బిర్యానీలోకి వేసుకుంటే మాత్రం చాలా చాలా అదొక మెరాకిల్ స్మెల్ వస్తుందనమాట. ఇది చాలా బాగుంటుంది, సువాసన కూడా చాలా బాగుంటుందన్నమాట. నేనైతే ఇక ఆయిల్ వేసేసాను, మసాలా దినుసులు అయితే వేసేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసాను అనమాట. అంటే ఇది నేను పూర్తి వీడియో అనేది ఏం తీయలేదండి. ఫుల్ వీడియో అంటే మన ఛానల్లో ఆల్రెడీ చికెన్ కర్రీ బిర్యానీ కంపల్సరీగా ఉన్నాయి మన ఛానల్లో. కంపల్సరీగా మీరు చూడాలనుకుంటే కానీ కంపల్సరీగా వెళ్ళి చూడండి. సో ఇక వండేసేసేద్దామని చెప్పేసి చికెన్ కర్రీకి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇక తర్వాత బిర్యానీ వండాలి, పెరుగు చట్నీ చేయాలి, సాంబార్ పెట్టాలి, గోంగూర చట్నీ చేయాలి అని చెప్పేసి అని ఇక నేను కర్రీ అయితే వండేస్తున్నాను అనమాట. ఎంతమంది ఒక 20 మెంబర్స్ అనమాట నేను వండేస్తానండి. కానీ మనం ఎంత వండినా సరే పెద్దవాళ్ళ చెప్పే సలహాలు కంపల్సరీగా తీసుకోవాలి కదా అని చెప్పేసి అమ్మని బోధన్ని కూడా రమ్మని చెప్పాను, పిన్నిని కూడా రమ్మని చెప్పాను. ఇక వాళ్ళు వస్తున్నారనమాట. ఇక వాళ్ళు వచ్చే లోపల నేను కర్రీ అయితే పెట్టేశాను పొయ్యి మీద. చాలా చాలా సంతోషంగా అనిపించిందండి నాకు. ఇలా బంధువుల్ని పిలుచుకొని మనలో మనకి ఎన్ని గొడవలు ఉన్నా ఏమున్నా సరే బంధువులను వదిలిపెట్టొద్దండి. అలాగని చెప్పేసి వాళ్ళు ఏమన్నా సరే మనం సర్దుకుపోవాలండి. మనకు బంధుత్వం కావాలి అనుకుంటే కనుక సర్దుకుపోవాలన్నమాట. కంపల్సరీగా బంధుత్వాన్ని తెంచుకోవద్దండి ఎవరు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా కలిసిమెలిసి ఉండండి. మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళమండి. పుట్టినప్పుడు మన దగ్గరికి ఏమి రావు, మనం వెళ్ళేటప్పుడు మన దగ్గరికి ఏమి రావు. సో మనం ఒక మంచి ప్రేమ ఆప్యాయతలతో కలిగి ఉండాలని చెప్పేసి అనే ఉద్దేశంతో కూడా నేను ఈ యూట్యూబ్ ఫ్యామిలీ ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. సో బంధుత్వాన్ని నిలుపుకోండి, చక్కగా హ్యాపీగా ఉండండి. ఉన్నన్ని రోజులు కూడా అందరితో కలిసి బాగా ఉండండి. చాలా చాలా ఆనందం అన్నమాట. అలా ఉంటేనే చాలా ఆనందంగా ఉంటామండి. మనం పగలు కక్షలు అవన్నీ పెంచుకొని మనం బాధపడి వాళ్ళు బాధపడి ఏమి తీసుకెళ్తామండి చెప్పండి, ఏం లాభం? ఉండే 4 రోజులు కూడా హ్యాపీగా ఉంటే లైఫ్ అనేది కూడా మనం చక్కగా హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు. ఎటువంటి బాధలు లేకపోతే అండి, మనసులో ఎటువంటి కష్టాలు లేకపోతే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది, బంధుత్వం నిలబడుతుంది అనమాట. అలా కాకుండా ఏంటి వాళ్ళతో మనం మాట్లాడేది, మనకు అసలు వాళ్ళు వద్దు అని అనుకునే మనస్తత్వం అయితే వద్దండి ప్లీజ్. దయచేసి అందరూ కూడా కలిసి ఉండాలి, అందరూ బాగుండాలి అనేది నా ఉద్దేశం అనమాట. ఎవరైనా సరే బంధువులతో మాట్లాడకుండా ఉండుంటే కనుక అలా ఉండమాకండి. కంపల్సరీగా మాట్లాడండి, వాళ్ళని కలుసుకోండి. తప్పు వాళ్ళదే అయినా సరే మీరు మాట్లాడితే తప్పేం లేదండి. కంపల్సరీగా మాట్లాడండి, అందరూ చక్కగా కలిసి ఉండండి. సో ఇక పార్ట్ 1 అయితే అయిపోతుందనమాట. పార్ట్ 2 కూడా నేను కంపల్సరీగా వీడియో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా వెళ్ళి చూసి కంపల్సరీగా మీరు లైక్ అనేది చేయండి. సాంబార్కి కూడా పప్పు ఉడికిపోయిందనమాట. ఉడికిపోయినా కొంచెం అంటే నేను సాంబార్కి కందిపప్పు మన పచ్చెనపప్పు వేసి సాంబార్ పెడదామని చెప్పి 2 కలిపి ఉడకబెట్టాను అనమాట. 2 కూడా చక్కగా ఉడికిపోయినాయండి. ఇంకొంచెము పొలుకుగా ఉందనమాట. అది మిక్సీలో పడదామని చెప్పేసి అని ఇక మేనగోళ్ళకి చెప్తున్నాను అనమాట. మిక్సీలో పడితే చక్కగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుందమ్మా అని చెప్తున్నాను. మా మేనగోళ్ళ పక్క నుంచి కర్రీ మాత్రం స్మెల్ అదిరిపోతుంది పూపి అని చెప్పేసి అంటుందన్నమాట. సో ఇక అంత అయిపోతుంది. టమాటాలు కూడా నేను చక్కగా కట్ చేసి వేసానండి. సో ప్లీజ్ అండి, ఇప్పటి వరకు ఇదనమాట వీడియో. నెక్స్ట్ పార్ట్ అనేది కంపల్సరీగా వస్తుంది. ప్లీజ్ అందరూ మా మేనగాళ్ళు కోసుకొచ్చిన బిర్యానీ ఆకులు ఉన్నాయి కదా, అవి కూడా వేసేస్తున్నాను. సో కంపల్సరీగా వీడియోని అంతటిని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి కంటెంట్లు ఉన్న మంచి ఓన్ కంటెంట్లతో ఉన్న వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి, ఇలాగే ముందుకు తీసుకువెళ్ళండి. మా బాబుని కూడా బ్లెస్ చేయండి. మా ఎంజాయ్మెంట్, మా సెలబ్రేషన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కంపల్సరీగా కమెంట్ చేయండి. ఓకేనా అండి? పక్క నుంచి అత్తయ్య కూడా సలహా ఇస్తుందన్నమాట. అలా వేయమ్మా, ఇలా చెయ్యి, ఇలా ఉండి, ఇలా అయితే బాగుంటుందని చెప్తుందన్నమాట. ఇటేమో చిన్న మేనగోళ్ళేమో పప్పున ఇది చక్కగా గరిటతో ఇచ్చేస్తుంది. సో ఇదండి వీడియో. అయితే మరో వీడియో పార్ట్ 2 కూడా వస్తుందన్నమాట. కంపల్సరీగా చూసి, కంపల్సరీగా లైక్ చేసి, కంపల్సరీగా షేర్ చేసి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్, ఫన్నీ వీడియోస్ అన్నీ చాలా వస్తూ ఉంటాయి. షార్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. కంపల్సరీగా వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారన్నమాట. సో ఓకేనా అండి? అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. మరో వీడియో అంటే ఏంటండి, నెక్స్ట్ పార్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. ఓకేనా? బాయ్ అండి అందరికీ.